ఏంటంటే కీలక భాగస్వాములుగా ఉన్న ఎన్డీఏలో ఉన్న తెలుగుదేశం అలాగే అంటే చంద్రబాబు నాయుడు గారు అండ్ నితీష్ కుమార్ గారు వీళ్ళిద్దరి మద్దతు చాలా కీలకంగా ఉంది ఇప్పుడు బీజేపీకి. వీళ్ళను కూడా గ్రిప్లో పెట్టుకోవచ్చు. ఈ చట్టం ఉంటే వీళ్ళు కూడా ఆలోచించుకోవాలి. ఈ చట్టం ఎప్పటికీ పక్కలో బల్యం లాంటిదే, ఆలోచించుకోవాలని చాలామంది సీనియర్లు సూచిస్తున్నారు. కొంతవరకు కేంద్రంలో అధికారం చలాయించే పార్టీలు ఇటువంటి చర్యలకు దిగడం చాలా పరిపాటిగా చూస్తున్నాం మనం స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా. సో ఈ వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకొని మీరేం సమాధానం చెప్తారు కాంగ్రెస్ పార్టీకి కానీ, కేసీ వేణుగోపాల్కి కానీ, అందరికీ, మహేష్ కూడా? వికే గారు, మీరు గత దాదాపు 14 నెలలుగా చూస్తూ ఉన్నారు. ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ టాప్ లీడర్షిప్తో, అది ప్రధానమంత్రి గారు కానివ్వండి, అమిత్ షా గారు కానివ్వండి, వివిధ కేంద్ర మంత్రులు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారితో కానివ్వండి, మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారితో కానివ్వండి, ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇవాళ ఎంత కలిసిపోయి రెండు పార్టీలు, అదేవిధంగా జనసేన కానీ అలయన్స్ పార్ట్నర్స్ అందరూ కూడా ఎంత చక్కగా మంచి సమన్వయంతో ఒకరినొకరు గౌరవించుకుంటూ ఏ విధంగా ఒక తాటిపై ముందుకు వెళ్తా ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి అద్భుతమైనటువంటి సమన్వయం, ఒకరి పట్ల ఒకరికి అభిమానం, గౌరవం ఇవన్నీ ఉండగా కొత్తగా ఏదో చట్టాలు తీసుకొచ్చి ఏదో స్క్రూ టైట్ చేయాలనో లేదంటే బెదిరింపులకి గురి చేయాలనో అసలు అటువంటి అవసరాలు దేనికి ఉత్పన్నం అవుతాయండి? ఇవాళ ప్రధానమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరికి ఒకరి పట్ల ఒకరికి దే హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్, ఎంతో అభిమానం. వారి బాడీ లాంగ్వేజ్ని కాబట్టి వారు మాట్లాడుకునే విధానం, కలిసినప్పుడు వారు ఉండేటటువంటి ఇది కానీ అన్నీ మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏదో కొత్తగా ఇటువంటి చట్టాలు తీసుకొచ్చి జనతాదళ్ యునైటెడ్ని, టీడీపీని ఏదో గ్రిప్లో పెట్టుకోవాలని ప్రయత్నాలు చేయటం అంతా కూడా దిస్ ఇస్ ఆల్ బేస్లెస్ అండి. అటువంటి పరిస్థితి అసలు లేదు. వీఆర్ వెరీ కంఫర్టబుల్ ఇన్ ఇండియా అలయన్స్ అండ్ విత్ ఎక్సలెంట్ కోఆర్డినేషన్. రెండోది, ఇప్పుడు గతంలో ఈ చట్టం తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఎందుకు లేదు, ఇవాళ ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అన్నది ఒకసారి మనం ఆలోచిస్తే వికే గారు, గతంలో కూడా ముఖ్యమంత్రులు అరెస్ట్ అయ్యారు. బ్రీఫ్గానే చెప్తా ఉన్నా, గతంలో కూడా ముఖ్యమంత్రులు అరెస్ట్ అయ్యారు, మంత్రులు అరెస్ట్ అయ్యారు. కానీ అట్లా అరెస్ట్ అయిన సందర్భంలో వాళ్ళు ఇమీడియట్గా రాజీనామా చేసేవాళ్ళు. ఇంతకుముందు జయలలిత గారు అరెస్ట్ అయితే ఇమీడియట్గా రాజీనామా చేస్తే పన్నీర్ సెల్వం గారు ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు. లాలూ ప్రసాద్ గారు అరెస్ట్ అయినప్పుడు రాబ్రీ దేవి గారు ఆవిడ ముఖ్యమంత్రి అయ్యారు. హేమంత్ సోరెన్ గారు ఇందాక నేను చెప్పినట్టు అరెస్ట్ అయ్యే సందర్భంలో ఆయనే తప్పుకున్నారు. కానీ విపరీత పోకడ్లు ఏది ఆయన హీ వాజ్ నాట్ ఎ చీఫ్ మినిస్టర్ ఆర్ ఎ మినిస్టర్ ఆర్ ఎనీథింగ్ కదా. మనం ఇవాళ అత్యున్నత పదవులు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా, మంత్రులుగా, ప్రధానమంత్రి, ఇప్పుడు ఇవాళ అరవింద్ కేజ్రీవాల్ గారు ఉన్నారండి. 6 నెలలు అరెస్ట్ అయిన తర్వాత 6 నెలలు ముఖ్యమంత్రిగా జైలు నుంచే నేను పరిపాలిస్తానని చెప్పి ఆయన మంకుపట్టు పట్టుకుని కూర్చున్నాడు. ఆయన అది సమంజసమా? 6 months he did not resign. He was functioning as chief minister from jail. అదేవిధంగా సత్యేందర్ జైన్ ఆమ్ ఆద్మీ పార్టీ మినిస్టర్, మినిస్టర్ మనీష్ సిసోడియా ఇంకా ఒక 2 వారాల్లో రిజైన్ చేస్తాడు ఆయన. సత్యేందర్ జైన్ 9 నెలలు యాజ్ అ మినిస్టర్ హీ వాజ్ ఫంక్షనింగ్ ఫ్రమ్ జైల్. అదేవిధంగా సెంధిల్ బాలాజీ 8 months యాజ్ మినిస్టర్ హీ వాజ్ ఫంక్షనింగ్ ఫ్రమ్ జైల్. ఇప్పుడు గతంలో ఏదో మారల్గా కొంత ఇదయ్యో ఇంకోట స్వచ్ఛందంగా రాజీనామా చేసేవాళ్ళు, తర్వాత వాళ్ళు ఇదైన తర్వాత మళ్ళీ వాళ్ళు ఆ పదవి చేపట్టేటువంటి పరిస్థితి ఉండదు. కానీ ఇవాళ ఈ పరిస్థితులు చూసినప్పుడు ఇటువంటి చట్టాలు తీసుకురావటంలో తప్పే ఉందండి. ఇవాళ అటువంటి మోరల్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవట్లా, మేము జైలు నుంచే పరిపాలన చేస్తామంటే అది కరెక్ట్ కాదు కదా. గతంలో ఎంతమంది చేయలేదు. రెండోది, ఇవాళ ఎన్డీఏ అలయన్స్ పార్ట్నర్స్గా మేమే కాదు, ఇవాళ శశి థరూర్ గారు ఇవాళ ఆయన అన్నమాట ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎంపీ రాహుల్ గాంధీ గారు వెనకమాలే కూర్చుంటారు. ఆయన శశి థరూర్ ఎప్పుడో కాంగ్రెస్ దూరం అయ్యాళ్ళండి, కానీ శశి థరూర్ కామెంట్స్ అవసరం లేదు. అరే ఒక్క నిమిషం సార్, శశి థరూర్ గారు ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ ద బిల్ సీమ్స్ రీజనబుల్ అండ్ ఇట్ మేక్స్ సెన్స్ అని శశి థరూర్ గారు అన్నారు. వాళ్ళ అవును సార్, ఆ మాట మేము అంటున్నాం, కానీ శశి థరూర్ గారి మాట అపోజిషన్ వాయిస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇవాళ ఒక మాట చెప్పి ముగిస్తా, ఒకే ఒక మాట చెప్పి ముగిస్తా. ఇప్పుడు మహేష్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ.
ఇప్పుడు నేనేమంటా ఉన్నా అంటే ఈవెన్ ద కాంగ్రెస్ పార్టీ ఆల్సో ఇన్ ది జాయింట్ పార్లమెంటరీ కమిటీ దే కెన్ రేజ్ దేర్ అబ్జెక్షన్స్. దీనికి ఏమన్నా ఇంకా సేఫ్ గార్డ్స్ పెట్టాలా, లేదు ఇంకేమన్నా పెట్టాలా, ఇందాక పుల్లారావు అన్నారు. లెట్స్ డిబేట్. ఇప్పుడు ఇప్పుడు ఎవరికి ఉండాల్సిన అభ్యంతరాలు వాళ్ళు ఉంటే దాన్ని ఏం తప్పు పట్టట్లా, మీరు రేస్ చేయండి, ఇంకా ఎఫెక్టివ్గా మనం దీన్ని ఎలా చేయొచ్చో విల్ డిబేట్ అండ్ విల్ కమ్ టు ఏ కన్క్లూజన్. రైట్ విక్రమ్ గారు, ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి